నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ మధ్య పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుంది. పెళ్లి చేసుకుంటే బతుకుంటామో లేదో అనే డౌట్తో సింగిల్ లైఫే బెటర్ అని అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొంతమంది అమ్మాయిలు మ్యారేజ్ అయిన తర్వాత తమ హస్బెండ్ని ఇట్టే చంపేస్తున్నారు. తమ లవర్ కోసం ఈ క్రైమ్కు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇది తప్పు కదా? మీకు ఒక మనిషిని చంపేంత ధైర్యం ఉంటే అదే ధైర్యంతో నాకు పెళ్లి వద్దు, లవ్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ వెనుక ఉన్న రీజన్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా పెళ్ళైన వెంటనే భర్తలను చంపిన ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. ఇండోర్ ఇన్సిడెంట్లో సోనం మ్యారేజ్ అయిన తర్వాత ఒక నెలలోపే హనీమూన్ టైంలో హస్బెండ్ రాజాను లవర్తో కలిసి చంపేసింది. మీరట్ ఇన్సిడెంట్లో ముస్కాన్ అనే అమ్మాయి తన హస్బెండ్ సౌరభ్ని లవర్ సాహిల్తో కలిసి చంపేసింది. ఆ తర్వాత బాడీని ఎవరికీ దొరకకుండా సిమెంట్ డ్రమ్లో పాతిపెట్టింది. బిజ్నోర్ ఇన్సిడెంట్లో శివాని అనే అమ్మాయి తన హస్బెండ్ను గొంతు నులిమి చంపేసి దాన్ని హార్ట్అటాక్గా చూపించే ప్రయత్నం చేసింది. యూట్యూబర్ రవీనా అయితే పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ యూట్యూబ్ను స్టాప్ చేయాలని అడగడంతో చంపేసింది. సాంగ్లీ ఇన్సిడెంట్లో రాధిక మ్యారేజ్ అయిన 3 వీక్స్లోనే హస్బెండ్ అనిల్ని గొడ్డలతో మరీ నరికి చంపింది. జైపూర్ ఇన్సిడెంట్లో గోపాలి అనే అమ్మాయి తన హస్బెండ్ని చంపేసి బాడీని బైక్పై తీసుకెళ్ళింది. ఇలా ఒక్కటేమిటి, చాలానే జరిగాయి. అయితే ఈ ఇన్సిడెంట్స్ గురించి వినగానే మన మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఇలా చేయడం రాంగ్ కదా? ఒక మనిషిని, అది కూడా తన హస్బెండ్ని, ఎంత లవ్ ఉన్నా ఎంత అలిగినా చంపడం ఎలా రైట్ అవుతుంది? మ్యారేజ్ అంటేనే లవ్, ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ మీద నడిచే ఒక రిలేషన్. కానీ ఈ ఇన్సిడెంట్స్ను చూస్తే కొంతమంది అమ్మాయిలు లవ్ కోసం లేదా ఇతర రీజన్స్ వల్ల సీరియస్ క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. ఇది జస్ట్ ఒక పర్సనల్ క్రైమ్ కాదు, సొసైటీని కూడా షేక్ చేసే ఇష్యూ. ఇలా ఎందుకు జరుగుతుంది? రీజన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రీజన్ నెంబర్ 1, పేరెంట్స్ లవ్ యాక్సెప్ట్ చేయకపోవడం. చాలామంది అమ్మాయిలు తమ లవ్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇండియాలో ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ లవ్ మ్యారేజ్ని ఒప్పుకోవు. అమ్మాయి ఎవరినో లవ్ చేస్తే అతను ఎలాంటి వాడు, తమ బిడ్డను పోషిస్తాడా లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే వాటన్నింటినీ చూస్తారు. మరికొంతమంది పేరెంట్స్ బలవంతంగా కూడా పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఒక్కోసారి అమ్మాయిలు ఫోర్స్గా మ్యారేజ్కి ఒప్పుకుంటున్నారు. కానీ అమ్మాయిల మనసులో లవర్ మీద ఇంకా ఫీలింగ్స్ ఉంటూనే ఉన్నాయి. హస్బెండ్తో లైఫ్ సెట్ కాకపోయినా లవర్తో కలిసి ఉండాలనే ఆలోచన వస్తుంది. కొందరు అమ్మాయిలు ఈ ఫ్రస్ట్రేషన్లో ఎమోషనల్గా డెసిజన్ తీసుకుని హస్బెండ్ని చంపాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సోనం కేసులో ఆమె లవర్తో ఉండాలని అనుకుంటోంది, కానీ ఫ్యామిలీ ఫోర్స్ చేసి వేరే వ్యక్తితో మ్యారేజ్ చేసింది. ఆ ప్రెజర్తో లవర్ మీద ఉన్న అటాచ్మెంట్ వల్ల ఆమె ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకుంది. పేరెంట్స్ ఒత్తిడి లేకపోతే ఆమె లవర్ని పెళ్లి చేసుకుని ఇలాంటి క్రైమ్ చేసేది కాదేమో. ఇంకా రీజన్ నెంబర్ 2, తెలిసి తెలియని ఏజ్లో క్రిమినల్ మైండ్ సెట్తో ఉండడం. అంటే 18 to 25 ఏజ్ గ్రూప్లోనే వారికి పెళ్ళి అవుతుంది. ఈ ఏజ్లో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తారు, కానీ దాని తర్వాత వచ్చే సీక్వెన్సెస్ గురించి సీరియస్గా ఆలోచించరు. వాళ్ళకి లవర్తో ఉండాలనే ఫీలింగ్తో క్రిమినల్ మైండ్ సెట్తో ఆలోచిస్తారు. అలాంటప్పుడు ఒక మనిషిని చంపేస్తే జైలు, ఫ్యామిలీకి బాధ, సొసైటీలో ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం వంటివి ఏమీ ఆలోచించరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరట్ ఇన్సిడెంట్లో ముస్కాన్ తన లవర్ సాహిల్తో కలిసి హస్బెండ్ను చంపేసింది. ఆమె వయసు జస్ట్ 21 అంతే. ఆ ఏజ్లో ఆమెకి లవర్ ఇంపార్టెంట్ అని అనిపించింది, కానీ ఆ డెసిషన్ తర్వాత జీవితం ఏమవుతుందో అని అస్సలు ఆలోచించలేదు. ఈ ఏజ్లో ఎమోషన్స్ ఎక్కువగా డామినేట్ చేస్తాయి, లాజిక్గా ఆలోచించలేరు. దీంతోపాటు మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల యంగ్ పీపుల్కి వేరే లైఫ్ స్టైల్ కావాలనే ఆలోచన వస్తుంది. రవీనా కేసులో ఆమె ఒక యూట్యూబర్. ఆమె యూట్యూబ్ వీడియోలను చేయడం ఆమె హస్బెండ్కు ఇష్టం లేదు. అయితే అతడిని మెల్లిగా ఒప్పించడం వంటివి చేస్తే కొన్ని రోజుల తర్వాత అయినా ఒప్పుకునేవాడేమో. కానీ ఆ ఫ్రస్ట్రేషన్కు గురై హస్బెండ్ను చంపేయాలనే క్రిమినల్ డెసిజన్ తీసుకుంది. వీటితో పాటు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వీటిపై ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలకి స్ట్రెస్, డిప్రెషన్ లాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యారేజ్లో అడ్జస్ట్ చేసుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ వల్ల రాంగ్ డెసిజన్ తీసుకుంటారు. ఇలా రీజన్స్ ఏమైనా కావచ్చు. ఒక అమ్మాయి తనకు లవర్ ఉన్నాడంటే ముందే ఇంట్లో చెప్పేసేయండి. మహా అయితే ఏమవుతుంది, కొన్ని రోజులు కాదంటారు, మరికొన్ని రోజుల తర్వాత అలవాటు పడతారు. మరీ ప్రెజర్ చేసి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తే చూసుకోవడానికి వచ్చిన వాడికి డైరెక్ట్గా చెప్పేసేయండి. అప్పుడు మరెవ్వరూ ఇంటికి రారు. ఇక గతి లేక పేరెంట్సే లవర్తో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు చంపేంత ధైర్యమే ఉంటే ఆ ధైర్యం ముందు పేరెంట్స్ కూడా నిలబడలేరు. అదే ధైర్యంతో ఒప్పించే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
అంతే తప్ప మీ కుటుంబానికి సంబంధించిన విషయానికి ఎవరో అన్యం పుణ్యం తెలియని పర్సన్ను చంపడం అస్సలు కరెక్ట్ కాదు. ఇక పేరెంట్స్ కూడా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా మొండి పట్టుతో కూర్చుని ఏం సాధిస్తారు? మీ అమ్మాయిలకే నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేసేయండి. ఇప్పటి కాలంలో బతకాలనే ఆశ ఉంటే ఎలాగైనా బతుకుతారు. ర్యాపిడో నడిపి అయినా సంపాదించుకుంటారు. మరీ ఇబ్బంది అయితే వారికి మీ ఆస్తిలో కొంచెం రాసి చేసేయండి. అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసి ఏం సాధిస్తారు? మీ మాటను నిలబెట్టుకునేందుకు అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా? లేదు కదా. అయినా ఇప్పటి కాలంలో కులం, మతం అనేవి ఎప్పుడో పోయాయి. లవ్ మ్యారేజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు అది తప్పే కాదనే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేసింది. సో మీరు కూడా కాసంత న్యూ జనరేషన్ థింకింగ్తో ఆలోచించండి. అంతే తప్ప మీ కూతురు ఇలాంటి ఘటనకు గనుక పాల్పడితే చివరికి ఆమె జీవితం జైలు పాలవుతుంది. అన్నం పుణ్యం తెలియని వ్యక్తిని చంపేసినట్లు అవుతుంది. మీకు కూడా ఏం హ్యాపీనెస్ ఉంటుంది? జీవితాంతం జైల్లో ఉన్న మీ కూతుర్ని తలుచుకుని ఏడవటం కంటే నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేసేయండి. కనీసం ఆమె హ్యాపీనెస్ లైఫ్ని లీడ్ చేస్తుంది కదా. ఇక అమ్మాయిలు కూడా మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అవన్నీ పెళ్ళికి ముందే. ఒక్కసారి పెళ్ళికి ఒప్పుకొని ఎంగేజ్మెంట్ దాకా తెచ్చుకున్నారా, అదే లాస్ట్ ఛాన్స్. మీరు అప్పటికే లవ్లో ఉంటే మీరు ఓడిపోయినట్లే. ఎంగేజ్మెంట్ వరకు వచ్చినా ఇంట్లో చెప్పలేకపోయారంటే ఎక్కడో మీరే తప్పు చేసినట్లు. ఆ తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా భర్తతో కలిసి ఉండండి, అదే బెటర్. లేకపోతే మీ హస్బెండ్ లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా నాశనం అవుతుంది. జాగ్రత్త. ఈ వీడియో చూసిన సింగిల్స్కు ఒక చిన్న మెసేజ్, జరా జాగ్రత్త. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎక్కడో చోట ఇంట్రెస్టింగ్గా అనిపించే ఉంటుంది. మరెందుకు లేట్, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.